ఉంచుదాం. ఎవరైనా ఫోన్స్ ఉంటే మీ దగ్గర స్విచ్ ఆఫ్ చేయండి. ఏదైనా అత్యవసరము అనిపిస్తే సైలెంట్‌లో పెట్టుకుంటే, వైబ్రేషన్‌లో పెట్టుకుంటే మీకది తెలుస్తది. ఎదుటి వాళ్ళకి అభ్యంతరకరంగా లేకుండా బయటికి వెళ్ళి మాట్లాడితే, ఒకళ్ళు రింగ్‌లో పెట్టుకున్నారనుకోండి, పర్వాలేదనుకుంటా ఇంకొక ఫోన్ కూడా రింగ్ అవ్వటానికి అవకాశం ఉంటది. దయచేసి ఎవరికీ అభ్యంతరకరంగా లేకుండా దేవుని సన్నిధిని మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. హల్లెలూయా! చాలా సుదీర్ఘమైన కీర్తన ఇది చెప్పాలంటే. 28 వచనాలు. నేననుకుంటా ఈ ఉన్న 10, 15 నిమిషాల్లో ఒక 2, 3 వచనాలు మాత్రమే చెప్పగలమేమో అనుకుంటా. కానీ దేవుడు అవకాశం ఇస్తే నా ఆశ ఏంటంటే, ఈసారి మొదలుపెట్టాం కాబట్టి ఒక కీర్తన అలా అయిపోతూ ఉంది. ప్రభు కృపనిస్తే, ప్రభు అవకాశం ఇస్తే, ఒకసారి అయిపోయిన తర్వాత రెండవసారి ఇంకా విపులంగా, ఇంకా విశదంగా కొన్ని కొన్ని మాటలే నేర్చుకోవటానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చునుగాక. హల్లెలూయా! ప్రభులో అందరూ బలంగా ఉన్నారండి? ప్రభు సన్నిధిలో అందరూ శక్తి కలిగి ఉన్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారా? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారా? మీరు దేవునితో మాట్లాడుతూ ఉన్నారా? మన జీవితాల్లో ఎక్కువ శాతము ప్రభువుతో మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ప్రార్థిస్తూ ఉంటాం. ఎక్కువ దేవుణ్ణి అడుగుతూనే ఉంటాం. దేవుడు మనతో మాట్లాడిన అనుభవాలు మనకెన్నున్నాయి? నాకు తెలిసి ప్రభువుతో ఎవ్రీడే మాట్లాడతాం. అంటే ప్రతిదినం మాట్లాడతాం. దేవుడు మనతో మాట్లాడిన అనుభవం ఉందా మనకు? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుడు అనేక మంది భక్తులతో మాట్లాడాడు. ప్రభా, నువ్వు మాట్లాడకపోతే మేము బ్రతకలేము, నీ సన్నిధి మాతో రాకుంటే మేము వెళ్ళలేమని గొప్ప నాయకులు, గొప్ప రాజులు సహితము దేవుణ్ణి అడిగారు. అలాగే దేవుడు వారితో కూడా మాట్లాడాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడో పరిశుద్ధ గ్రంథంలో చెప్పండి అంటే చాలామంది పేర్లు చెప్తారు. నేనంటూ ఉన్నా, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా? ఆ అనుభవం చాలా ముఖ్యమండి మన జీవితాల్లో. పిల్లలు మీరు కూడా జాగ్రత్తగా వినండి. పెద్దవాళ్ళకే వాక్యం అనుకోవద్దు. పిల్లలు మీరు కూడా దేవా మాతో మాట్లాడు అని అడగండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. వాక్యానుసారంగా నేను మాట్లాడుతూ ఉన్నా. సమూయేలు చిన్న బాలుడు, దేవుడు సమూయేలును దర్శించే సమయం ఒకటి వచ్చింది. చిన్న పిల్లలు లేదు, యూత్ లేదు, వృద్ధులు లేదు. దేవుని సన్నిధిలో ఆశ కలిగిన ప్రతి ఒక్కరితో ప్రభువు మాట్లాడతారు. వృద్ధాప్యంలో మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన ఒక గొప్ప దైవజనుడు, సీనియర్ మోస్ట్, ఆయన్ని ప్రక్కన పెట్టి దేవుడు ఆయనతో మాట్లాడటం ఇష్టం అవలా. ఒక చిన్న సమూయేల్ని ఎన్నుకొని, ఆ అబ్బాయికి ఏం మాట్లాడుతున్నా కూడా ప్రభు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు అంత చిన్న వయసులో, కానీ దేవుడు గొప్ప విషయాలు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవము చాలా గొప్పది. దానికోసం మనం అందరము సిద్ధపడాలి. నేను అనుకుంటూ ఉన్నా, పాస్టమ్మ గారు ఇంట్రడక్షనే చాలా చెప్తూ ఉన్నారే, కీర్తన త్వరగా చెప్పేస్తా అన్నారు. అసలే 28 వచనాలు ఎంతసేపు చెప్తారేమో అనుకోవద్దు. జస్ట్ ఒక 10 మినిట్స్లోనే కీర్తన ముగిస్తా. వచనం వెంబడి వచనం మనం చదవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అసలు కుదరదు. ఈవినింగ్ అవుతుంది మోస్ట్లీ. నేను అనుకుంటూ ఉన్నా, ఈ అంత్య దినాల్లో దేవునితో మనం మాట్లాడటం, మనం దేవునితో మాట్లాడటం అదంతా చాలా తగ్గిపోయిందేమో అనిపిస్తుంది. కొంతమందిని పరిశీలన చేసినప్పుడు నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతికే బిడ్డలు అలాగే బ్రతుకుతూ ఉన్నారు. ఎలాగా? పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా బ్రతికే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా కొంతమందిని పరిశీలించినప్పుడు వాళ్ళు ఎలా బ్రతుకుతూ ఉన్నారో తెలుసా? 20 సంవత్సరాల క్రితము వారి విశ్వాసం ఎలాగుందో ఇప్పటికీ అలాగే ఉంది, ఏమాత్రం చేంజ్ లేదు. 20 సంవత్సరాల క్రితం ఆత్మీయతలో ఎలా ఉన్నామో అలాగే ఉన్నారు. వాళ్ళ బుద్ధులు కూడా అలాగే ఉన్నాయి, వారి ప్రవర్తన కూడా అలాగే ఉంది.
ప్రభు సన్నిధిలో, ప్రభా ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు. కొంతమంది భక్తిని నేను చూసినప్పుడు నాకు షేమ్ అనిపిస్తుంది నిజంగా. మన సంఘంలోనే, నేను పేర్లు చెప్పను, పేర్లు చెప్తే మీకు మళ్ళీ అతిశయం అవుతుంది. వాళ్ళనే అంత హెచ్చిస్తున్నారేంటి పాస్టమ్మ గారు, వాళ్ళంటే ఇష్టమేమో, లేదంటే వాళ్ళు మంచి ఆఫరింగ్ ఇస్తారేమో అనుకుంటారు మీరు, అందుకే చెప్పని పేరు. కొంతమందిని చూసినప్పుడు నాకే షేమ్ కలుగుతూ ఉంది. నిజంగా చెప్తున్నా దేవుని సన్నిధిలో, కన్నీరు కార్చి ప్రభా ఇలాంటి విశ్వాసం నాకు దయచేయి, ఇలాంటి తగ్గింపు నాకు దయచేయి, ఇలాంటి త్యాగం నాకు దయచేయి అని అడిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలా అనిపిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకు వీళ్ళు ఎలా ఉన్నారు, ఇంత వాక్యం వింటూ ఇంత దేవుని సన్నిధిలో ఉంటూ ఎందుకు వీళ్ళు మారరు అన్నప్పుడు దేవుడు నాకు గుర్తు చేసిన మాట ఏంటంటే, తీయాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథంలో పవిత్రుడు పవిత్రుడుగానే ఉంటాడు, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, అన్యాయము చేసేవాడిని ఇంకనూ అన్యాయం చేసేవాడిగానే ఉండనిమ్ము. దైవజనులు మొత్తుకున్న, దైవజనులు ఉపవాసం ఉండి అంగలార్చి గోనె పట్ట కట్టుకొని మొరపెట్టిన అంగలార్చిన, నేను అనుకున్నా వాళ్ళు అలాగే ఉంటారేమో అని ఒక భయం కలిగింది నాలో. ఈ రోజున మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవునికి దగ్గరగా ఉన్నామా, సమీపంగా ఉన్నామా, దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా మనకు, లేదంటే అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నామా, అవసరతలన్నీ చెప్పుకుంటూ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ. ఈ రోజున అనుభవం అడగండి, ప్రభా నాతో మాట్లాడు. అలాగని ప్రతిరోజున దేవుడు ఏదో ఒక పెద్ద గొప్ప స్వరాన్ని నాకు వినిపిస్తాడేమో, అలాగే దేవుని స్వరం వస్తుందేమో అని చూడకూడదు. వస్తుంది ఆ స్వరం కూడా. దేవుడు ఒక రోజున చాలా స్పష్టంగా నాతో మాట్లాడాడు, అది ఇంగ్లీష్లో. ఐజయా 45:1-6 చదువు నువ్వు అని. చాలా గంభీరమైన స్వరాన్ని నేను విన్నా. ఖచ్చితంగా స్వరం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మోషే మోషే అని పిలిచాడు, అబ్రహామా అబ్రహామా. కానీ దేవుడు మనకిచ్చిన ఈ వాక్యము ద్వారా ఖచ్చితంగా మాట్లాడతాడు. ప్రతిరోజు ఆ వాక్యాన్ని మనం చదవటానికి ఇష్టపడితే దేవుని సన్నిధి ఖచ్చితంగా మనతో ఉంటుంది. ఈ రోజున ఈ యొక్క 35వ కీర్తన 28 వచనాలు ఉన్నాయి. దావీదు రాసిన కీర్తన అని ఉంది హెడ్లైన్లో. ఏంటి దావీదు బాధ, ఏంటి దావీదు చింత, ఏంటి దావీదు ఆలోచన? 28 వచనాలు కలిగిన ఈ కీర్తనలో అసలు అర్థం ఏంటి అంటే, మొదటిగా మొదటి వచనాల్లో మనం చూస్తూ ఉన్నాము, దావీదు ఎలాంటి కండిషన్లో ఉండి కీర్తన వ్రాస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఎలాంటి మూడు మాటలు చెప్తా. దావీదు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి కండిషన్లో ఉండి కీర్తన రాస్తూ ఉన్నాడు, తర్వాత అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునిపై ఉంచిన నమ్మకంని గూర్చి చెప్తూ ఉన్నాడు, ఆఖరిగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు. మూడు మాటలు ఉన్న ఈ కీర్తన అంతా. సరే, ఇంతకీ ఎలాంటి పరిస్థితిలో ఆయన ఉన్నారు? 1-2 వచనాలు చదువుతారా? యెహోవా, నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. చాలండి. 2వ వచనం లాస్ట్ మాటలో ఎలాంటి కండిషన్లో ఉన్నాడు అంటే, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు. ఎలాంటి కండిషన్? హెల్ప్లెస్, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు దావీదు. అందుకనే ప్రభువా నా సహాయమునకై లేచి నిలువుము అంటూ ఉన్నాడు. ప్రభా నేను చాలా అవసరతలో ఉన్నానయ్యా, నాకు సహాయము కావాలి ప్రభా, నీవు నా సహాయం కోసం లేచి నిలువు. ఎలాంటి కండిషన్లో ఉన్నాడో 3 విషయాలు నేను చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. అటు ఇటు చూడొద్దు. ఎవరన్నా వస్తే వచ్చి కూర్చుంటారు, వాళ్ళతో ఎవరికి సంబంధం లేదు. నిస్సహాయ స్థితిలో దావీదు ఉన్నాడు. చాలాసార్లు చూడండి, నిస్సహాయ స్థితిలో ఉండి మనం అవసరతలో ఉన్నప్పుడు మనకి వెంటనే మనుషులు గుర్తొస్తారు, నిజంగా నాకైనా. కానీ దావీదు అలా కాదు. కానీ ప్రభా నాతో పోరాడే వారితో నువ్వు పోరాడయ్యా, నాతో వ్యాజ్యమాడే వారితో నువ్వు వ్యాజ్యమాడు ప్రభా. మనతో ఎవరైనా ఫైటింగ్ చేస్తున్నారు అనుకోండి, మనమేం చేస్తాం? మన రియాక్షన్ వెంటనే ఎలా ఉంటుంది తెలుసా?
మన పిల్లలు ఎవరైనా లెగిసి మనల్ని కొట్టారనుకోండి, వెంటనే మనం కూడా వేస్తాం. వాడొకటి వేస్తే మనం 2 వేస్తాం. కొంతమంది చూడండి, భర్త భార్యను కొడతారు. ఆ భర్తని తిరిగి కొట్టే భార్య లేరా? ఉన్నారు. నాకు తెలుసు. ఆయన ఒకటేస్తే వీళ్ళు 2 వేసేవాళ్ళు తెలుసు నాకు. మనకు అది తెలుసు. రియాక్షన్ వెంటనే. ఏంటి నువ్వు కొట్టగలిగే స్థితిలో నన్ను కొడుతున్నావు, నేను కొట్టలేను అనుకుంటున్నావా ఏంటి? కానీ దావీదు అంటూ ఉన్నాడు, మనం నేర్చుకుందాం, మనతో వ్యాజ్యం ఆడే వారితో, మనతో పోరాడే వారితో మనం ఏం చేయాలని దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడంటే, ప్రభా నాతో వ్యాజ్యం ఆడే వారితో నువ్వు వ్యాజ్యం ఆడు, నేనొద్దు, నేను వెళ్ళను. నాతో పోరాడుతూ ఉన్నారయ్య మనుషులు. సౌలు ఎంత పోరాడుతూ ఉన్నాడో, ఎంత తరుముతూ ఉన్నాడో. దేనికండి? ఏమైనా తప్పు చేశాడా? నేనంటాను, ఒక విధంగా నీతి నిమిత్తమే దావీదు హింసించబడుతూ ఉన్నాడు అంట. ఫిలిష్తీయుల దేశంలో ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు గాతువాడైన గొల్యాతు. మీలో ఎవరైనా మగవాడుంటే రండి, నాతో తలపడగలిగిన మగసిరి మీకుంటే రండి అన్నందుకు ఆ దేశంలో దావీదు చేసిన పని ఏంటంటే, దేవుడు గొప్పగా బలపరిచి వాడుకున్నాడు. అంత పెద్ద గొల్యాతును సైతము పడగట్టు కలిగి ఉన్నాడు. చేసింది అదే తప్పు అంటారా? తప్పు కాదు కదా. దేవుని నామానికి ఎంత మహిమది. అంత గొప్ప 6 అడుగుల పైన ఉన్న అతన్ని జయించగలిగి వచ్చాడంటే దేవునికి అది తప్ప ఏం చేయలే. అది చేసిన తర్వాత దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అని ఇజ్రాయేలీలు స్తుతులు పాడుతూ ఉన్నారు. తట్టుకోలేకపోయాడు. ఆ రోజు మొదలుకొని విషపు చూపు, ఆ రోజు మొదలుకొని కుట్ర, అసూయ. ఎందుకు? దావీదు తప్పేం చేయలేదు కదా. దేవుని ఆత్మ సౌలు మీద నుంచి పోయిన తర్వాత దురాత్మ వచ్చి అతన్ని పట్టి పీడిస్తూ ఉన్నప్పుడు ఈ దావీదు, అయ్యో నా రాజుకి ఇలాంటి హాని కలిగింది అని సితార తెచ్చి వాయిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉండగా ఆ దురాత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయేదండి. సౌలుకేమో ప్రతి క్షణము దావీదు మేలు చేస్తూ ఉన్నాడు, సౌలేమో ప్రతి క్షణము కీడు చేయాలని వెంటాడుతూ ఉన్నాడు. నేనంట నీతి నిమిత్తము హింసించబడుతూ ఉన్నాడు. దావీదే తప్పు చేయలేదు అసలు. మన బ్రతికి ఎలా ఉందండి ఈ రోజున? మన లైఫ్ ఎలా ఉంది? తప్పు చేసి మనం బాధపడుతూ ఉన్నామా? నీతి నిమిత్తం మనం హింసించబడుతూ ఉన్నామా? చార్లీ కిర్క్ మీ అందరికీ తెలుసు అనుకుంటా చాలా మందికి. నిన్న సొన్నుతో మాట్లాడుతూ అంటూ ఉన్నా, నాన్న ఎందుకు ఆయన అలా షూట్ చేశారు, నాకు ఒకసారి ఆ వీడియో ఉంటే పంపించవా అన్న. అది వెంటనే డిలీట్ చేసేస్తారంట, అలాంటివి ఉంచారంట మామూలుగా యూట్యూబ్ నుంచి. కానీ ఎట్లాగో దొరికింది, అది పంపించి నువ్వు చూడొద్దు డాడీకి చూపించన్నాడు. కానీ నాకు చూడాలి అనిపించింది. అది పంపించగానే చూసి నా మనసు చాలా బాధతో నిండిపోయింది. నేనన్నా, ఎందుకు నాన్న వాడు అలా చంపాడు చార్లీని అని అడిగితే, ఆయన సత్యాన్ని ప్రకటిస్తాడు. LGBTQ అంటే మీకు తెలుసు, అవ్యాజ్యమైనది. పురుషులతో పురుషులు వివాహము, స్త్రీలతో స్త్రీలు వివాహము, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఉండాలి. అవి వాళ్ళ కొన్ని రూల్స్ అయితే అవి తప్పు. దేవుడు మనకు అలా బోధించలేదు, మనం అలా ఉండకూడదు, దేవుని ధర్మశాస్త్రానికి అది వ్యతిరేకమైంది అని బోధిస్తున్నాడు ఆయన. అది నచ్చలేదు వాడికి, అందుకే షూట్ చేశాడు. నేనన్నా, నా ప్రాణం ఎట్లా రగిలిపోతుందో చూడండి. నేనే కాదు మీరైనా అనుకుంటారు, వాణ్ణి కూడా అలా షూట్ చేసి చంపితే బాగుంటుంది అన్నా నేను. మన ప్రేమ అది, కానీ దేవుని ప్రేమ చాలా గొప్పదండి. వాణ్ణి కూడా అలా షూట్ చేసి చంపితే బాగుండు. ఎందుకు అలా చంపాడు? ఆఫ్టర్ సత్యం చెప్పినందుకు చంపబడ్డాడు. ఒక మనిషి ప్రాణం విలువ అసలు ఎంత గొప్పదండి. దేన్నైనా మనం పెట్టి తీసుకొని రాగలం. ఆ ప్రాణం పోతుంది అంటే అది 10 కోట్లు పెడితే ప్రాణం వస్తుంది. అంత విలువైన ప్రాణాన్ని అంత అవలీలుగా ఎలా చంపగలిగాడు వాడు? నీతి నిమిత్తము అనేక మంది బిడ్డలు మన ముందు మాదిరిగా 31 years వాళ్ళ భార్య మాట్లాడుతూ ఉంటే విన్నా నేను. నాకు ఇంగ్లీష్ అంత కరెక్ట్గా అర్థం కాలేదు, అయినా వింటూ ఉన్నా.
శరీరులతో పోరాడుట కాదు, మనము ఆత్మ సంబంధమైన వాటితో, భూలోకములో దురాత్మల సమూహముతో మనం పోరాడగాలి, శరీర సంబంధులతో కాదు అని చెప్తుంది ఆమె. మనకి ఎవరైనా హాని కలుగు చేస్తున్నారు, ఎవరైనా నష్టం కలుగు చేస్తున్నారంటే వెంటనే ఫైటింగ్కి వెళ్ళిపోతాం. నాకు బలం లేదా ఏంటి? దేవుని బలం పైన ఆధారపడం, దేవుడి జ్ఞానం పైన మనం ఆధారపడం, మనం దాని మీద ఆధారపడటానికి చూస్తాం. చాలా బాధ అనిపించింది నాకైతే. అక్కడికక్కడే జస్ట్ 31 years, మొన్నే ఫస్ట్ బర్త్డే జరుపుకున్నాడంట బాబు. పాపకి 3 years ఏమో. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ వైఫ్ మాటలు కూడా నేను వింటూ ఉన్నా. నీతి నిమిత్తము అనేక మంది బిడ్డలు మన ముందు మాదిరిగా వెళ్ళిపోతూ ఉన్నారు. మన ప్రేమ అలాంటిదండి. వాడిని కూడా చంపాలి అంట. మన రోషము, మన కోపము, మన ప్రేమ అలాంటిది. కానీ నా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, సిలువలో అంత నిందిస్తూ ఉన్నా, దూషిస్తున్నా, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగయ్యా సిలువ మీద నుంచి, అన్ని నిందిస్తూ ఉన్నా, అంత హింసిస్తూ ఉన్నా, ప్రభు రిటర్న్ ఒక్క మాట చెప్పలేదండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఈ ప్రేమకి మీరు ఆకర్షితులైతే మీరు కూడా నీతి నిమిత్తం హింసించబడటానికి సిద్ధంగా. ప్రవీణ్ పగడాల గారిది ఇంకా కొంచెం మర్చిపోకముందు ఇది జరిగింది యునైటెడ్ స్టేట్స్లో. వీళ్ళందరిది చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభా నేను కూడా అలాగే ఉంటే బాగుండు కదా. మంచి మంచి వాళ్ళందరూ ప్రభు కోసం సాక్షులుగా ఉండే వాళ్ళందరూ దేవుడు వాళ్ళని పిలుచుకుంటున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున ఒక ప్రశ్న, మనకు కూడా అలాంటి ఆశ ఉందా ప్రభు కోసం బ్రతకాలి అని? ఎక్కడుందండి మనకు ఆశ? దేవుని సన్నిధికి వచ్చే విషయంలోనే మనకెంత నిర్లక్ష్యమో. ఇంతకుముందు ఎవరన్నా రాకపోతే నేను ఫోన్ చేసేదాన్ని, ముందు ఇప్పుడు ఫోన్ చెయ్యాలి అని కూడా అనిపించలేదు, చేయట్లేదు. కొంతమందిని వదిలేసా. ఎందుకంటే కొంతకాలమే ఏదైనా. పిల్లలప్పుడు చెప్తాం, పెద్దలు అయ్యే వరకు చెప్తామా ఏంటి? విను విను అని. అప్పుడు దెబ్బలే. మేమేం కొట్టము, పాస్టర్ గారు కొట్టరు, నేను కొట్టను, చూసుకునే ఆయన చూసుకుంటాడు. ఆసక్తి ఎక్కడుంది మనకి? నీతి నిమిత్తం హింసించబడుతూ చనిపోతూ ఉన్నారు ప్రభు కోసం. ప్రవీణ్ పగడాల గారి హత్య మీకు తెలుసు. అది గుర్తు చేసుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ వీడియోస్ అన్నీ చూశాను నేను. నాకు మనసు ఎంత బాధ అనిపిస్తుందో. మనకెక్కడుంది అంత ఆసక్తి? మనలో ఉందా అంత ఆసక్తి? మనలో ఉందా అలాంటి మనసు? నేను వాళ్ళని క్షమిస్తున్నాను. గ్రహం స్టెయిన్స్ ఎంతమంది ఉన్నారు మన ముందు? ఈ రోజున దావీదు మనకు ఒకటి నేర్పిస్తున్నాడు, ప్రభా నాతో పోరాడే వారితో నువ్వు పోరాడు, నేను పోరాడను. నాతో వ్యాజ్యమాడే వారితో నువ్వు వ్యాజ్యమాడు, నేను వ్యాజ్యమాడను. దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడా? హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు, నిస్సహాయుడుగా ఉన్నాడు. ఈ రోజున మనకు కూడా అనిపిస్తుంది, నాకెవరూ సహాయం చేయటానికి లేరు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని మీకు అనిపిస్తే, ఏదైనా మీరు అవసరతలో ఉంటే, ఏదైనా ఇబ్బందిలో ఉంటే, దావీదు వలె ప్రభా నా సహాయముకై లేచి త్వరగా నిలువయ్యా. ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? 12వ వచనం చదవండి. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. చాలండి. ఒకటి, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు దావీదు. రెండవదిగా దిక్కులేని స్థితిలో ఉన్నాడు, లోన్లీగా, ఎవరు లేరు ఆయనకి తోడుగా. ప్రభా నాకు తోడుగా ఎవ్వరు లేరు. చాలాసార్లు మన పరిస్థితులు కూడా అవే. అందరూ ఉంటారు, బంధువులు అందరూ ఉంటారు, కానీ నేను ఒక్కదాన్నే అయ్యానే ఇలాంటి పరిస్థితిలో, కష్టమైన పరిస్థితిలో, ఇబ్బందిలో నాకెవరు లేరే. దావీదు దిక్కులేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నాడంట. 25వ వచనం ఒకసారి చదువుతారా? ఆహా, మా ఆశ తీరెను అని మనసులో వారు అనుకొనక పోదురుగాక, వారిని మింగివేసి తిమని వారు చెప్పుకొనక ఇందురుగాక. క్షమించండి, 26. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. చాలు. అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడంట. దావీదు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? మొదటిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు. మూడవదిగా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా నీవే నా పరిస్థితులన్నీ చూసిన దేవుడవు, నా దిక్కులేని పరిస్థితి, నా దయనీయమైన పరిస్థితి, నా ఒంటరి పరిస్థితి
చూసిన దేవుడు నీవే, నేను ఎంత అపాయములో ఉన్నానో అంటూ ఉన్నాడు. ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి నేను? 17వ వచనంలో, ప్రభువా నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు? ఇంకా ఎన్నాళ్ళయ్యా నేను ఈ శ్రమలు పడాలి? ఇంకా ఎన్నాళ్ళయ్యా నేను ఈ బాధలు పడాలి వీరితో? ఇంకా ఎంతకాలం నేను ఈ శ్రమలు పడాలి? ఎంతక చూస్తూ నువ్వు ఊరుకుంటావయ్యా మౌనంగా? నా సహాయమునకై లేచి నిలువు ప్రభా, నా సహాయం కోసం త్వరగా నువ్వు రా ప్రభా. దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాడు. ఇలాంటి కండిషన్లో ఉండి కూడా దావీదు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నాడండి. 4వ వచనం, నా ప్రాణమును తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక. నాకు కీడు చేయ నాలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. యెహోవా దూత వారిని పారద్రోలును గాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలె నుందుదురుగాక. 6. యెహోవా దూత వారిని తరుమును గాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. చాలండి. ఈ మాటలన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? దావీదు తనను ఇబ్బంది పెట్టే వాళ్ళని, తనని దూషించే వాళ్ళని, తనని నిందించే వాళ్ళని శపిస్తున్నట్టు అనిపిస్తుందా మీకు? ఏమంటూ ఉన్నాడు? యెహోవా దూత వారిని పారద్రోలునుగాక, గాలికి కొట్టుకొని పొట్టువలే ఉందురుగాక, దూత వారిని తరుమునుగాక. ఇవన్నీ చూస్తుంటే కొన్నిసార్లు చూడండి, పల్లెటూళ్ళలో చేతులు ఇట్లా పెట్టి విరిసి, నువ్వు నాశనం అయిపోదుగాక, నీ పిల్లలు నాశనం అయిపోదురుగాక, నీ పిల్లలు ఎప్పుడూ వృద్ధి చెందకుందురుగాక. తెలుసు మీకు శాపనార్థాలు ఎలా పెడతారో. కానీ గుర్తుపెట్టుకోండి, దావీదు అలా శపించట్లా. నన్ను ఎవరైతే నిందిస్తూ ఉన్నారో ప్రభా, వారి స్థితి నీకు తెలుసు. దేవుని సన్నిధిలో అతను ఉంచిన నమ్మకం ఏంటంటే, యెహోవా దూత నాకు తోడుగా ఉంటుంది, నేను తరమాల్సిన అవసరం లేదు. యెహోవా దూతనే వారిని, దూతలు మనకి తోడుగా ఉంటారని మొన్నే దైవజనులు చెప్పారు. మన ఒక్కొక్కరికి కంపల్సరీ మనకు ఏర్పాటు చేయబడిన దూతలు మనకు తోడుగా ఉంటారంట. ఎవరి దూత అని మనం ఆలోచిస్తే, పాత నిబంధన గ్రంథంలో దేవునికి ఇవ్వబడిన ఒక టైటిల్ అది, యెహోవా దూత. దేవునికి ఇవ్వబడిన ఒక టైటిల్ అన్నమాట. మండుచున్న పొదలో నుంచి యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన ఎవరికి? మోసెస్కి. అట్లాగే గిద్యోనుకు కూడా ప్రత్యక్షమైంది. యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమైనో అని ఉంటుంది. తర్వాత ఇంకా కొంతమందిని మనం చూస్తే యెహోవా దూత, మానోహ దంపతులు ఉన్నారు, వాళ్ళకు కూడా యెహోవా దూత ప్రత్యక్షమైనో అని ఉంటుంది. కానీ దేవుడే. దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా నీవే వారిని తరువుతావు. అతనికి ఉన్న నమ్మకం ఏంటో చూసారా? 27వ వచనంలో, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు గాక. అతనికి ఉన్న నిరీక్షణ ఏంటంటే, దావీదుకు దేవునిపై ఉన్న నమ్మకం ఏంటంటే, తన సేవకుని గణపరుస్తాడు దేవుడు, తన సేవకుని విడిపిస్తాడు. ఒక భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా దేవునిపై అతనికి ఉన్న నమ్మకము ఎంతో గొప్పదండి. ఇలాంటి నిరీక్షణ మనకుందా ఈ రోజున? కొన్నిసార్లు పరిస్థితులు గుండా మనం వెలుచు, ఇంతే నా పరిస్థితి. ఎందుకంటే దేవుని పట్ల మనకు నిరీక్షణ లేదు. ఆయన దూతలు వస్తారు, ఆయనే వస్తాడు, నా పరిస్థితిలో నుంచి బయటికి తీసుకొని వెళ్తాడు అన్న నిరీక్షణ మనలో ఉండదు. కాబట్టి ఇంకా అయిపోయిందిలే నా పరిస్థితి, ఇంకంతే, నేను ఇంతటితో సమాప్తం, నా కుటుంబం ఇంతటితో సమాప్తం, నా కుటుంబం ఇక నుంచి సర్వనాశనం అనుకుంటాం మనం. దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా దూత వారిని తరుముతుంది, యెహోవా దూత వారి నుంచి నన్ను విడిపిస్తుంది. ఆఖరిగా లాస్ట్ వచనం చదివి ముగించేస్తా. దావీదు దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడు, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. అట్లాగే 9వ వచనం నేను చదువుతున్నా చూడండి. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గారు వారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించు వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. హల్లెలూయా. దావీదు ప్రభు సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభు సన్నిధిలో నమ్మకము కలిగి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభు
ప్రభా ఎవరు నన్ను తరిమినా, ఎంతకాలం అరణ్యంలో ఉన్నా, ఎంతకాలం గుహల్లో ఉండాల్సి వచ్చినా నా నమ్మకం నీవే, నువ్వు నన్ను విడిపిస్తావయ్యా. మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడంటండి. ఎంత మంచి మాట దావీదు గూర్చి. సౌలును గూర్చి నాట నుండి విషపు చూపు దావీదు మీద నిలిపెను. సౌలు అంతకంతకు నీరసిల్లెను, దావీదు అంతకంతకు వృద్ధి చెందను. ఎందుకు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడట. ఎంత మంచి మనసు అండి. దేవుడు లేకుంటే అలాంటి మనసు వస్తుందా మనకు? దేవుడు మనలో ఎప్పుడైతే ఉంటాదో ఎదుటి వాళ్ళు కీడు చేయాలన్నా, హాని చేయనా కానీ లేపో. ఇంతకుముందు నేను కూడా ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎంత అంటే చాలా ఎక్కువగా. ఎందుకు అట్లా అన్నారు వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తించారు, వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇలా చూశారు అని కొంచెం ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడైతే అస్సలు పట్టించుకోను. ఎవరేమన్నా, ఎంత పెద్ద మాట అన్నా, ఎంత నీచంగా చూసినా, ఎంత నిందించినా అసలు డోంట్ కేర్ అన్నట్టయింది. ప్రభా నీకు స్తోత్రం అయ్యా, దాని వెనకాల నీ దీవెన దాచి ఉంచావు. ఎవరు ఎంత పగగా ఉంటే మనకు అంత మంచిది. యోసేపు కూడా అలాగే జరిగింది. పగబట్టారంట అన్నలు. ఎందుకు? సొంత బ్రదర్సే పగబట్టారంట. మన సొంతల్లే ఉంటారండి. మనం కొంచెం వృద్ధి చెందితే చూసి తట్టుకోలేరు. అబ్బో ఇది చిన్నదైనా బాగానే ఉంది, దీనికి ఆశీర్వాదం, నేను పెద్దదాన్నైనా నేను ఇక్కడే ఉన్నానే. ప్రభా నా చెల్లికి నీవు ఇచ్చిన ఆశీర్వాదం బట్టి నీకు స్తోత్రం అని చెప్పి అక్కలు ఎంతమంది ఉన్నారు. ప్రభా నా తమ్ముణ్ణి ఇంతగా దీవించావు, నీకు స్తోత్రమై అని చెప్పి అన్నలు ఎంతమంది అండి ఈ రోజున? అది చిన్నదైనా, వాడి చిన్నోడైనా నాకంటే ఎక్కువ ఉంది వాడికి. చూద్దాం, నీకే ముందులే. ఆ మాటలు బ్యాక్ బైటింగ్ అంటారు వాటిని. మన ముందు ప్రైజ్ లార్డ్ సిస్టర్ వెనకాలకి వెళ్ళి మామూలుగా లేదు నీ వ్యవహారం. అలాంటివి ఎన్నో ఉంటాయి, కానీ వాటన్నిటిని పట్టించుకోవద్దండి. దావీదులాగా వదిలిపెట్టండి. ప్రభా నాతో పోరాడే వాడితో నువ్వు పోరాడయ్యా, నన్ను తరిమేవారు నువ్వు తరమయ్యా, నీ దూతలే వారిని తరమాలయ్యా, నా సహాయంకై నువ్వు లేచి నిలువయ్యా. అలాంటి హృదయం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు అంచెలంచెలుగా, నేను చెప్తున్నా అండి, అంచెలంచెలుగా ఎదుటి వాళ్ళు కుళ్ళుతూనే ఉండి కుల్లి అట్టడుగుకి వెళ్ళిపోతారు సౌల్లాగా. మీరు మంచి సుబుద్ధి కలిగి మంచి ప్రేమించండి. మనల్ని దూషిస్తూ ఉన్న వాళ్ళని ప్రేమించండి, ఇంకా ప్రేమించండి. ఏంటి ఇంత ఇది కానీ వాళ్ళకే ఆశ్చర్యం కలగాలి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక.